ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు ఏ ప్రాజెక్టులనైతే విమర్శించారో ఇప్పుడు అవే ప్రాజెక్టులు ఆహా ఓహో అంటూ శంకుస్థాపనలు చేస్తూ పోతున్న కూటమి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిజంగా అవాక్కవుతుంది. అంటే తాము అధికారంలో ఉంటే ఒక లెక్క, ఇతరులు అధికారంలో ఉంటే మరో లెక్క. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ప్రచారించిందే సత్యం. ఈ తరహా ధోరణి నిజంగా ఎంతవరకు ధర్మం? ఇవే కంపెనీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆహ్వానం అందితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా రాజకీయం చేస్తుంది. దీని వెనుక వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా విశాఖ బ్రాండ్ ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా విశాఖపట్నాన్ని అందరికంటే ముందుగా వేగంగా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ బెంగళూరు లాగా పోటీ పడాలి అంటే మనకున్న ఏకైక హస్త్రం విశాఖపట్నం అన్నది గుర్తించిన వ్యక్తి జగన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నది అదే. కానీ దరిద్రమా తాను చెప్పడంలో ఫెయిల్ అయ్యాడా, చూపడంలో ఆలస్యమైందా తెలియదు. కానీ తాను చెప్పింది పూర్తిగా అసత్యంగా, అవాస్తవంగా, దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఆయన్ను కించపరుస్తూ ప్రతినిత్యం ఏదో ఒక బురద చల్లిన వ్యక్తులు ఈ చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా. కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మొదటిగా బ్రాండ్ ఇమేజ్నే ముందు పెడుతున్నారు. మొదటిగా విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే గత 5 ఏళ్లలో విశాఖపట్నంపై ఎంతటి ప్రతికూల ప్రచారం జరిగిందో మనందరికీ తెలుసు. విశాఖపట్నం సముద్రంలో మునిగిపోతుందని, చైనా బాంబులు విసురుతుందని, సునామీలు వస్తాయని భయపెట్టే కథనాలు మనం ఎన్నో చూసాం. కానీ ఈరోజు అదే విశాఖపట్నంలో అభివృద్ధి గురించి మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇదంతా చూస్తుంటే. మరి గతంలో జగన్ చెప్పినప్పుడు ఎందుకయ్యా మీరు తిట్టారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంని రాజధానిగా, మన ఫైనాన్షియల్ రాజధానిగా, ఆర్థిక రాజధానిగా దీన్ని ముందుకు తీసుకుపోదాము, గొప్ప స్థాయిలో దీన్ని నిలబెడదాము, కంపెనీలన్నీ విశాఖపట్నం వేదికగా తీసుకొస్తుంటప్పుడు ఎందుకయ్యా విమర్శించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమి అలా దారుణంగా విమర్శించడం లేదు కదా. విశాఖపట్నం సముద్రంలో మునిగిపోతుందని జగన్ అనడం లేదు కదా. విశాఖపట్నంలో బాంబులు పడతాయి చైనా నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనడం లేదు కదా. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎందుకు ఇంత దారుణంగా మారుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని గల్లబట్టుకొని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది నేడు. రాజధానిగా విశాఖపట్నాన్ని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఆరాడు. ఇక డేటా సెంటర్ విషయానికి వస్తే గత ప్రభుత్వ హయాంలో అదాని సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు విశాఖపట్నాన్ని దోచిపెడుతున్నారు, జగన్ విశాఖపట్నం భూములు దోచుకుంటున్నాడు అని విమర్శించారు. ఈరోజు అదే శంకుస్థాపన చేస్తూ క్రెడిట్ తీసుకోవడం ఏ రకమైన రాజకీయం? నారా లోకేష్ గారు శంకుస్థాపన వేదికపై నిలబడి గొడ్డలి లాంటి పదాలు, రాజకీయ పదజాలాన్ని వాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? పరిశ్రమల అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన చోట కూడా రాజకీయ విమర్శలు చేయడం పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు? అదాని, గూగుల్ డేటా సెంటర్లు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఇతరం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో, అదానీ గ్రూప్తో, గూగుల్తో సంప్రదించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి విశాఖపట్నంలో ఆనాడు భూములు కేటాయింపు చేస్తుంటే జగన్ భూములు దోచుక తింటున్నాడు, జగన్ భూములను అమ్ముతున్నాడు అంటూ ఈ అరాచక శక్తులు ఆనాడు రెచ్చిపోయి వాద చేసిన పిచ్చి పనులు ఇప్పటికి గుర్తుకులేదా ప్రజలకు? మరి ఇప్పుడు వాళ్ళ అధికారం రాగానే అదే అదాని గ్రూప్ మేమే తెచ్చాము, మేమే గూగుల్ పట్టుకొచ్చాము, మా ముఖం చూసే గూగుల్ వచ్చిందని చెప్పడం అంటే సిగ్గుచోటు కాదా? కనబడుతున్న దాన్నే మీరు అబద్ధాలు చెప్తారు స్వామి. ఇంకా కనబడని ఈ అంశాలు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తారు ప్రజలకు తెలియదా? పోనీ పారిశ్రామికవేత్తల ముందు కూర్చొని అభివృద్ధి చేయాలి, మేము మీకు ఎలాంటి సహకారాలైనా ఇస్తాము, ఏ ఫోన్ కాల్ అవే దూరంలో మేము ఉంటామని గతంలో జగన్ చెప్పేవారు సభల్లో కానీ, ఇలాంటి పెద్ద పెద్ద అఫీషియల్ మీటింగ్లో కానీ. కానీ వెరాజ్ కూటమి ఏం చెప్తుంది? గొడ్డలి అంటుంది. రాజకీయాల్లో గొడ్డలి అనే పదం తీసుకొచ్చింది కూటమి వాళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గొడ్డలి అనే పదం వాడడం అంటే ఎంత దారుణం! పారిశ్రామిక పెట్టుబడులు పెట్టే, లక్షల కోట్లు పెట్టుబడిదారులు పెట్టే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న మాటలు ఇవి వింటుంటే వాళ్ళకి రేపొద్దున కాన్ఫిడెన్స్ కానీ, ధైర్యంగా ఉంటుందా? ఇక మరో అంశం, పరిశ్రమల తరలివేత. అమర్ రాజా సంస్థ కాలుష్య నియంత్రణ నోటీసులు ఇస్తే దాన్ని తరిమేయడం అని ప్రచారం చేశారు వీళ్ళు. కానీ ఆ సంస్థలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేశారు. గతంలో టీడీపీ హయాంలో వెనక్కి వెళ్ళిన ఇండో యూకే హెల్త్ ఇన్ఫోటెక్ వంటి సంస్థల గురించి ఇప్పుడు మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరం చేస్తామని సంకేతాలు ఇవ్వడం ప్రజా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అధికారం మారగానే మాట మార్చడం అభివృద్ధి అంటారా? అధికారం రాగానే మాటలు ఎటువైనా మాట్లాడడం అన్నది అభివృద్ధి అంటారా? అధికారం మారగానే విచ్చలవిడితనంతో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కొత్త రాజ్యాంగ పేర్లను పెట్టడం నిజంగా అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ఏంటి? కష్టం లేకుండా పేదవాడికి కాలం ముందుకు సాగడమే అభివృద్ధి. ప్రతి పనుల్లో అప్గ్రేడ్ అవ్వడంలోనే ఉంటుంది రాష్ట్రం అభివృద్ధి. దేశంతో పోటీ పడుతూ ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్ప సదుపాయాలను మన రాష్ట్ర ప్రజలకు అందించడంలో ఉంటుంది అభివృద్ధి. విద్యా వ్యవస్థలో రూపురేఖలు మారుస్తూ ఏదో 1980లో పుట్టామా లేదంటే 2001లో పుట్టామా అనేటట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చి నూతన టెక్నాలజీతో కూడుకున్న విద్యను అందించడంలో ఉంటుంది అభివృద్ధి. ఎంతసేపు గొడ్డలి అని, కర్రలని, మహిళలకు
అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా బయటకు పోలేని పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు కాదు అభివృద్ధి అంటే. నడి రోడ్డుపై కర్రలు పెట్టి తలలు నరుకుతున్నప్పుడు అభివృద్ధి రాదు. రాజ్యాంగం పేరుతో కూడిన రెడ్ బుక్ను యాడ్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చెప్పుకుంటున్న విధానాలతో రాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి చేయాల్సిన వాళ్ళు చేస్తారు. ఇలా అడ్డమైన దున్నపోతుల్లా తినేవాడు తింటూనే ఉన్నాడు వెనుక. ఈ కక్కే రోజులు కూడా వస్తాయి. ఎల్లకాలం ఒకే మాదిరిగా ఉండదు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి మీరు ఎంత తిన్నా అది బయటకు రాకపోవచ్చేమో, కానీ రేపొద్దున అధికార మార్పిడి జరిగినప్పుడు మీరు చేసే పెంట పనులు, అవినీతి పనులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఎక్కడెక్కడ ఎవడెవడున్నా వదిలిపెట్టకుండా శిక్షలు పడేదాకా పోరాడడంలో అసలు గేమ్ సినిమా రాబోయే కాలంలో ఉంటుంది గట్టిగానే.